ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటల్లో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ ను జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక అలాగే వర్షం సమయంలో సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ మార్పుని మనం చూస్తున్నాం. వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి, ఉరుములు మెరుపులతో అంటున్నారు. మరి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణలో మనకు విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత కంటిన్యూ అవుతుంది. సాయంత్రం వచ్చేసరికి వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు చాలా జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా వర్షపాతం నమోదవుతుంది. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 63 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాళ్ల ప్రభావం కూడా నిన్న జరిగింది. దీంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు ఈవినింగ్ వచ్చేసరికి అయితే భారీగా చాలా చోట్ల కూడా వర్షపాతం అయితే నిన్న నమోదైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా పడ్డాయి. సో ఇదే పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షం పడుతున్నటువంటి క్రమంలో ఈదురుగాల వేగం కూడా దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా కూడా వార్నింగ్ సైతం వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది రత్న. ఎందుకంటే రాబోయే మరికొన్ని గంటల్లో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో మోస్తారు నుంచి ఉరుములతో, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాల వీస్తాయని కూడా అధికారులు తెలిపారు. ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్, భూపాల్పల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా నిన్నైతే వర్షం అయితే దంచి కొట్టిందని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మియాపూర్, ఎస్ఆర్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా వర్షం అయితే విపరీతంగా దంచి కొడుతుంది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టి కాలనీలు కూడా జలమయమై అయిపోతున్నాయి. సో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అధికారులు అయితే కీలక సూచనలు జారీ చేశారు. వర్షం పడే సమయంలో కరెంటు స్తంభాలకు, ట్రాన్స్ఫర్లకు దూరంగా ఉండాలని, భారీ వృక్షాలు కానీ హోల్డింగ్స్ దగ్గర కూడా ఉండొద్దని కూడా అటు అధికారులు అయితే సూచనలు చేయడం జరిగింది. నిన్న హైదరాబాద్ సిటీలోనైతే పెద్ద ఎత్తున వర్షం పడింది రట్ట. ఈ వర్షం ఎఫెక్ట్ తోటి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వస్తున్నటువంటి విమానాన్ని దారి మళ్లించి బెంగళూరుకు పంపించడం జరిగింది. సో దీంతో హైదరాబాద్ సిటీలో నిన్న రాత్రి ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిటీతో పాటు చాలా చోట్ల కూడా నిన్న ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడ్డది. ముఖ్యంగా హైదరాబాద్
సిటీలోని చాలా సర్కిళ్లలో కూడా జోరు వాన కురిసి జనజీవనం స్తంభించింది. 2 గంటలు పైగా కురిసినటువంటి వర్షంతో నిన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు జలమయం అయిపోయాయి. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో భారీ ఈదురుగాలు కూడా వస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి విమానం కూడా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కు అవకాశం లేకపోవడంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు ఫ్లైట్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి విమానాన్ని బెంగళూరుకు మళ్లించి అక్కడనే సేఫ్ గా ల్యాండింగ్ చేయడం జరిగింది. ఇక నిన్న రాత్రి 9 గంటల నుంచి సిటీ వ్యాప్తంగా అయితే వాన బీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నము, కొండాపూరు, గొచ్చిబౌలి, మాదాపూరు, నిజాంపేట, పాచుపల్లి, ప్రగతి నగర్ ఏరియాలతో పాటు ఇటు కుత్బుల్లాపూర్, గాజుల రామారము, అల్వాల్, నార్సింగి, మణికొండ, ఉప్పలగూడ, బండ్లగూడ, కిస్మత్పుర, హిమాయత్ సాగర్, నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్ లో కూడా భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షం నిన్న రాత్రి పడింది. సో భారీగా కురిసినటువంటి వర్షానికైతే చాలా చోట్ల కూడా లోతట్టు కాలనీలు కూడా నిన్న జలమయం అయిపోయాయి. సో సీఎం రేవంత్ రెడ్డి విమానాన్నే అధికారులు దారి మళ్లించారంటే కూడా నిన్న వర్ష బీభత్సము, ఈదురుగాల బీభత్సము ఈ విధంగా ఉండో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని సాయంత్రం 6:30 గంటలకు ఇండిగో విమానంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు శంషాబాద్ విమానాశ్రయానికి ఓకే రాజు, మీరు చెప్పినట్లుగానే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కదా, మరి వాటికి ఏమైనా వరద ముప్పు ఉండే అవకాశం ఉందా? ఇక వర్షాల వల్ల వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? హైదరాబాద్ సిటీలో కూడా ఎప్పుడు చినుకు పడ్డా సరే చిత్తడిగా మారిపోతుంది. ట్రాఫిక్ జామ్ అనేది కూడా చాలా సాధారణంగా జరిగేటువంటి పరిస్థితి. దాంతో కాలనీ కూడా హైదరాబాద్ సిటీలో ఎప్పుడు వర్షం కురిసినా జలమయం అయిపోతాయి. హైదరాబాద్ సిటీలో మినిమము ఒక 3 మిల్లీమీటర్ల వర్షం పడితేనే విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. అలాంటిది నిన్న హైదరాబాద్ సిటీలో దాదాపు 80 నుంచి 40 మిల్లీమీటర్ల మధ్య కూడా వర్షపాతం నమోదైంది. నిన్న అత్యధికంగా రాజేంద్ర నగర్ సర్కిల్లో 80 మిల్లీమీటర్లతో పాటు 60 మిల్లీమీటర్లు, రాజేంద్ర నగర్ సర్కిల్ 2లో 56.8 మిల్లీమీటర్లు, దాంతో పాటు జూబ్లీ హిల్స్ లో 40.5 మిల్లీమీటర్లు, కార్వన్ లో 42 మిల్లీమీటర్లు, మెహదీపట్నంలో 39.8 మిల్లీమీటర్లు, జూబ్లీ హిల్స్ లో 36.3, హైదరాబాద్ లో 33.3, అలానే గోషామహల్ లో 28.0, చార్మినార్ లో ఏరియాలో 26.5, కుత్బుల్లాపూర్ లో 24.5, చంద్రయాన్గుట్టలో 29.8 మిల్లీమీటర్ల వర్షం నిన్న పడ్డది. సో ఇంత భారీ వర్షంతో రహదారులన్నీ కూడా జలమయం అయిపోయి, అయితే హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ పరిధిలో ఎప్పుడు దాని అధికారులు మొత్తం పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంది. ఇప్పటికే వివిధ సర్కిళ్లతో పాటు హైదరాబాద్ సిటీలోని డివిజన్లలో కూడా ఆల్రెడీ కోఆర్డినేషన్ టీంలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రాతో పాటు ఇటు ట్రాన్స్కోకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే R&B సంబంధించినటువంటి అధికారులతో పాటు మిగతా వివిధ డివిజన్లలో సర్కిల్ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినటువంటి క్రమంలో కానీ, భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి క్రమంలో కానీ క్లియర్ చేయడానికి కానీ, కాలనీలో మునిగిపోయినటువంటి ప్రజలను సహాయక చర్యలు అందించి వారిని సేఫ్ గా తీసుకురావడానికి కూడా అధికార యంత్రాంగం అయితే జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది రత్న. ఇక జిల్లాలకు వచ్చేసి ఏంటంటే ఇప్పటికే భారీగానైతే వర్షాలు పడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉండేది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైపోయి ఈ జూన్ నెల మనకు సగం పూర్తవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఎక్కడ కూడా భారీగా వర్షపాతం అయితే నమోదు కాలేదు. మినిమం 10 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా నమోదు కాలేదు. సో ఇలాంటి పరిస్థితులలో అన్నదాతలు మాత్రం ఆకాశం వైపు చూస్తూ వర్షం ఎప్పుడు పడాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ పనులు కూడా ప్రారంభం అయిపోయి ఆల్రెడీ రైతాంగం కూడా పత్తి విత్తనాలను కూడా విత్తడం జరిగింది.
సో విత్తినటువంటి పత్తి విత్తనాలు మళ్ళీ మొలకెత్తాలంటే కూడా ఖచ్చితంగా కూడా వర్షం పడాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అలాగే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా, ఈ ఏరియాలంతా కూడా ఎక్కువ కూడా వర్షాన్ని ఆధారంగా చేసుకునే రైతులు పంటలు పండిస్తున్నటువంటి క్రమంలో పత్తి పంట ఖచ్చితంగా వర్షాలు పడాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు భారీగా వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతాంగం అయితే వానలు పడాలని చూస్తున్నారు. అయితే నిన్న తెలంగాణలోని చాలా చోట్ల కూడా వర్షపాతం అయితే నిన్న కాస్త ఎక్కువగానే నమోదైందని చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కూడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలో మాత్రమే ఎక్కువగా వర్షం పడుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వచ్చేసి సరిగా వర్షపాతం అయితే ఎక్కువగా నమోదు కావడం లేదు. నిన్న జగిత్యాల జిల్లా వెల్గటూరులో అత్యధిక వర్షపాతం నిన్న నమోదైంది. జగిత్యాల జిల్లా వెల్కటూరులో 71.5 మిల్లీమీటర్లు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ధనరులో 62.5 మిల్లీమీటర్లు, వరంగల్ జిల్లా రాయపర్తిలో 52.3 మిల్లీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 51.8 మిల్లీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా చూసుకుంటే చివరి వరకు వచ్చేసి మనకు జగిత్యాల జిల్లాలోనే 26.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే నిన్న చాలా చోట్ల కూడా ఎప్పుడు లేనంత కూడా నిన్న మాత్రం అయితే చాలా చోట్ల భారీగానైతే వర్షం పడ్డది. కానీ పూర్తి స్థాయిలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా ఇప్పటి వరకు కూడా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. కాబట్టి అన్నదాతలు అయితే భారీగా వర్షం పడాలని ఎదురు చూస్తున్నారంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ రాజ్.